కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. రేవంత్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. గత నెల రోజులుగా పంటలను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల దయనీయ పరిస్థితిని చూసి చలించిన బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. బోధ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తన నియోజకవర్గంలోని గ్రామాలలో పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారు. బోధ్, ఇచ్చోడ, తాంసీ, భీంపూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పంటను అమ్ముకునేందుకు తాము పడుతున్న కష్టాలను చెప్పుకొని రైతులు కన్నింటి పర్యంతమయ్యారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతు కోసిందని ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాంసీ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో గత నెల రోజులుగా ఇంటికి దూరమై తిండి తిప్పలు మాని కొనుగోలు కేంద్రాలలోనే పడిగాపులు పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రైతుల కష్టాలు విని చెల్లించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి భోజన వసతి కల్పించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని రైతులకు భరోసానిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే ఒక నెల ముందు చేసుకోవాల్సిన ప్లాన్ కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం చేయలేదు. అంటే ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు. అదే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎలాంటి కష్టం రాకుండా ముందు చూపుతోటి ఒక ప్రణాళికతోటి ఏదైతే పంటల కొనుగోలుకు 8,000 కోట్లు అని చెప్పేసి ముందే కేటాయిస్తుండే అతను. రైతులకు నష్టం జరగకుండా అంత కరోనా సమయంలో కూడా ఊరూరికి పోయి రైతుల దగ్గర పంటల కొనుగోలు చేపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కానీ ఈ ప్రభుత్వము కనీసం వాళ్ళకు రైతులు అంటే వాళ్ళకు ప్రేమ లేదు. అంత కపట ప్రేమ. ఎంతసేపు వాళ్ళు కొట్లాడుకున్నాడే తప్ప మంత్రులు, ముఖ్యమంత్రులు రైతులకు మాత్రం పట్టించుకోవడం లేదు. మరి మనం ఎంత డిమాండ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే పండించినటువంటి పంటను పూర్తిగా కొనాలి, తొందరగా ఇక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేయాలి. వాళ్ళు కొంటలేదు. అదే విషయంలో మనం కూడా ఏర్పాట్లను కూడా పరిశీలించినాం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. సరైనటువంటి లారీలు లేవు, హమ్మాలీలు లేరు, రైతులే నింపుకుంటుండ్రు సంచులు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు భరోసా ఇస్తున్నాం. ఈ 2-3 రోజుల రైతులకు ఇక్కడ ఉన్న అందరికీ ఇంటికి పంపించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పేసి. తాంసీ మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి ధైర్యాన్నిచ్చారు. అనంతరం భీంపూర్ మండల కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా జొన్న పంటలు తడిసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పంటకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మార్కెట్లోని ప్రతి గింజను కొనే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.